నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆ పార్టీ పాలకుర్తి పట్టణ సర్పంచ్ అభ్యర్థి కమ్మగాని విజయ నాగన్న గౌడ్ వార్డు అభ్యర్థులతో కలిసి ర్యాలీలో పాల్గొని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను తెలంగాణ మంత్రులు పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబును జగన్ అరెస్టు చేస్తే హైదరాబాద్ లో నిరసన తెలిపిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవద్దని కేటీఆర్ కు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి చెప్తూ చంద్రబాబు నాయుడిని పొగడ్తలతో ముంచెత్తారు. వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఈవెన్ విమర్శించడం మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు అనే నాయకుడు విజనరీ లీడర్ అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఆయనను అరెస్ట్ చేస్తే అక్కడ నేను ఒక్కరిని ప్రొటెస్ట్ చేసింది. మీరు టీవీలు చూడండి. కేటీఆర్కు పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన అంటే మీరు అర్థం చేసుకోండి. నేను అందుకని ఆయన కూడా అరే ఇలాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడుతున్నాను. ఆయనతో కొన్ని నేర్చుకుని ఇవ్వాలా, ఆయన పద్ధతిలో పోవాలి. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వార్నింగ్లు ఇచ్చిన తెలంగాణ నేతలు ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వచ్చారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినాం కాబట్టి ఈవెన్ విమర్శించడం మంచి పద్ధతి కాదు. రెండు రాష్ట్రాలు బాగా ఉండాలంటున్నారు కానీ మీ మంత్రులందరూ మూకమ్మడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ తిరగని ఆడమని చిన్న చిన్నవి జరుగుతుంటాయి పోతుంటాయి, చిన్న చిన్న ఇష్యూలు వస్తుంటాయి పోతుంటది. దాని మీద నో కామెంట్. హైదరాబాద్ లో అర్ధరాత్రి హై అలర్ట్ ప్రకటించి సిటీ అంతటా పోలీసులు తనిఖీ చేశారు. ఆపరేషన్ కవచ్ పేరుతో 5,000 మంది పోలీసులతో సిపి సజ్జనర్ స్వయంగా తనిఖీలు చేశారు. సిటీ మొత్తం 150 చోట్ల తనిఖీలు సోదాలు నిర్వహించగా హైదరాబాద్ కమిషనరేట్ చరిత్రలోనే తొలిసారి ఇంత పెద్ద ఎత్తున నాకాబందీ నిర్వహించిన పోలీసులకు అనుమానాస్పదంగా ఏమైనా ఉంటే వెంటనే 100కి కాల్ చేసి చెప్పండని సిపి సజ్జనర్ ఆదేశాలు జారీ చేశారు. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు